హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్కి సంబంధించి మ్యాథమెటిక్స్కి యూనిట్ 4 డిస్కస్ చేయబోతున్నాం. అయితే యూనిట్ 1, 2 అండ్ 3 కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు ప్రీవియస్ పార్ట్స్ అన్నీ కూడా చెక్ చేయొచ్చు, రైట్? సో ఈరోజు మన వీడియోలో యూనిట్ నెంబర్ 4ని మనం వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్, ప్రొసీజర్స్ అండ్ దానికి సంబంధించిన సొల్యూషన్స్ అనేవి మనం డిస్కస్ చేయబోతున్నాం, రైట్? అయితే యూనిట్ 4కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాం మనం. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2లో కింద డిస్క్రిప్షన్లో ఉంది. అది క్లిక్ చేస్తే మీకు లైన్గా క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్? అది ఈరోజు వీడియో కోసం. అయితే యూనిట్ 4 మనకి ఏంటి? సో యూనిట్ 4 అని అంటే మనకి డిగ్రీలో అన్ని యూనివర్సిటీకి సంబంధించి సో కామన్గా మనకు ఉండేది ఏంటి అని అంటే యూనిట్ 4 హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2. యూనిట్ నేమ్ వచ్చేసి higher order differential equation 2. So higher order means what? F of d value always like మనకి ఇక్కడ వచ్చేసి d square plus 5d plus 6 ఇలా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ లైక్ 0, ఏదైనా రైట్ సైడ్ ఏదైనా వాల్యూ ఇలా ఉంటే మనకి d స్క్వేర్ నథింగ్ బట్ సెకండ్ ఆర్డర్, d క్యూబ్ థర్డ్ ఆర్డర్, d పవర్ 4 ఫోర్త్ ఆర్డర్, ఇలా ఉండేవన్నీ కూడా హయ్యర్ ఆర్డర్ అనమాట. ఇది యూనిట్. ఇక్కడ కూడా మనకి యూ విల్ గెట్ ఒక 10 మార్క్ వస్తుంది, అలాగే 5 మార్క్స్ వస్తాయి. అంటే వెయిటేజ్ మనకు వచ్చేసి అరౌండ్ వీఆర్ గెటింగ్ 20 మార్క్స్ వస్తున్నాయి మనకి ఈజీగా. సో ఇది ఫస్ట్ మనకి యూనిట్ నేమ్ అండ్ వెయిటేజ్. What are the different type of formulas we are going to use in the unit number 4 అని అంటే 4 different type of formulas ఉంటాయి. ఫస్ట్ మనం ఫార్ములాస్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు నోట్బుక్లో క్లియర్గా నోట్ చేసుకోవాలి. యూనిట్ 4 అని పెట్టుకొని మీరు ఫార్ములాస్, దానికి సంబంధించిన మెథడాలజీ లైన్గా చెప్తా ఉంటా. మీరు నోట్స్లో క్లియర్గా రాసుకోండి, మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ వన్ మనం యూజ్ చేసే ఫార్ములా 1 + x హోల్ పవర్ -1. జనరల్గా మనకి బైనోమియల్ థియరంలో బైనోమియల్ ఎక్స్పాన్షన్లో ఉంటుంది a + x హోల్ పవర్ n ఇలా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా పవర్లో నెగిటివ్ వచ్చినప్పుడు దెర్ విల్ బీ అన్ ఎక్స్పాన్షన్. ఏమవుతుంది అని అంటే ప్లస్ అండ్ మైనస్ ఆల్టర్నేటివ్ వచ్చాయి కాబట్టి 1 - x + x², ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ వస్తూ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ ఫస్ట్ ఫార్ములా. సెకండ్ వన్ 1 - x హోల్ పవర్ -1. బోత్ ఆర్ నెగిటివ్, సేమ్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా అంటే ఆల్ ఆర్ పాజిటివ్ వస్తాయి. అంటే 1 + x + x² + x³ అండ్ సో ఆన్, రైట్? సో అదేవిధంగా ఇక్కడ పవర్లో మనకి -1 ఇఫ్ ఇట్ ఈజ్ -2 అంటే 1 + x హోల్ పవర్ -2 అంటే 1 - 2x + 3x² మీరు సిరీస్ అర్థం చేసుకోవాలి. +- ఆల్టర్నేటివ్ వస్తుంది, అలాగే 2, 3, 4, 5 అలా వస్తుంది, రైట్? అండ్ ద లాస్ట్ ఫార్ములా 1 - x హోల్ పవర్ -2 ఇక్కడ వచ్చేసి సేమ్ 1 + 2x + 3x² + 4x³ + సో ఆన్. ఈ విధంగా మనం ఈజీగా ఫార్ములాస్ అనేది అప్టైన్ చేయగలుగుతాం యూనిట్ నెంబర్కి 4కి సంబంధించి, రైట్? ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవడం కూడా మనకు కావాలి. +- ఉంటే +- అలా వస్తుంది. బోత్ ఆర్ మైనస్ మీన్స్ ఆల్ ఆర్ ప్లసెస్. సేమ్ ఈ రెండు ఫార్ములాస్ కూడా అంటే ఈ రెండు ఎలా వచ్చాయి, ఈ రెండు కూడా అలానే వచ్చాయి. ఇక్కడ ఏమవుతుంది 2, 3, 4 1, 2, 3, 4 ఇలా మనకి నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి, రైట్? సో ఇవి ఫార్ములాస్కి సంబంధించి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ వీఆర్ యూజింగ్ అనేది మనం ఒకసారి చూద్దాం, ఓకే, రైట్? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ 4 ఫార్ములాస్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి. అలాగే ఇదే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ పర్టికులర్ యూనిట్లో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అని అంటే లెఫ్ట్ సైడ్ మనకి కామన్గా ఎవరు ఉంటున్నారు, f of d × y అనేది కామన్గా ఉంటుంది. రైట్ సైడ్ ఎప్పుడు కూడా ఎక్స్ టర్మ్ కానీ వస్తే ఏం రావాలి, ఎక్స్ టర్మ్ కానీ వస్తే ఫస్ట్ మెథడ్ అని పిలుస్తాం, రైట్? అదే f of d కామన్గా ఉంటుంది, y అలానే ఉంటుంది. రైట్ సైడ్ ఇన్ కేస్ e⁻x × సమ్ ఎక్స్ టర్మ్ ఉంటే దట్ ఈస్ కమ్స్ అండర్ మెథడ్ నెంబర్ 2, రైట్? సో సేమ్ మళ్ళీ f of d అలానే ఉంటుంది, y అలానే ఉంటుంది, x sin x లేదనంటే x cos x. ఈ రెండు టర్మ్లో ఏదైనా ఉన్నా కూడా విచ్ ఈస్ కమ్స్ లైక్ మెథడ్ నెంబర్ 3 కింద వస్తుంది. అండ్ లాస్ట్ వన్ మెథడ్ నెంబర్ 4 f of d × y is equals to
ఎక్స్ పవర్ ఎన్ లైక్ సైన్ ఏఎక్స్ కానీ లేదనంటే ఎక్స్ పవర్ ఎన్ కాస్ ఏఎక్స్ కానీ ఉంటే ఈ విధంగా మనం దీన్ని మెథడ్ నెంబర్ 4 అని పిలుస్తాం. ఇవి ఓవరాల్గా మనకు ఉండే టోటల్ 4 మెథడ్స్, రైట్. సో మనం ఇప్పుడు ఇందాక ప్రీవియస్గా 4 ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా దీంట్లో యూజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఆపరేషన్స్ ఏమి అప్లై చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం ఏంటంటే ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ప్రీవియస్ దాంట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ పెట్టాం, రైట్. అలాగే సైన్ ఉన్నప్పుడు కాస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం కదా. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కూడా 4 మెథడ్స్లో కూడా ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఈ విధంగా మనం ఈ 4 మెథడ్లు అంటే క్వశ్చన్ మనకి ఎప్పుడైనా రైట్ సైడ్ వీళ్ళు కనిపిస్తాయి, ఎక్స్ టర్మ్ కనిపిస్తే ఫస్ట్ మెథడ్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టర్మ్ కనిపిస్తే సెకండ్ మెథడ్, ఎక్స్ సైన్ ఎక్స్ ఆర్ ఎక్స్ కాస్ ఎక్స్ కనిపిస్తే థర్డ్ మెథడ్, ఎక్స్ పవర్ ఎన్ సైన్ ఏఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ కాస్ ఎక్స్ కనిపిస్తే ఫోర్త్ మెథడ్. ఈ విధంగా 4 మెథడ్లో క్వశ్చన్లో ఏ మెథడ్ ఇచ్చాడు అనేది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎందులో అప్లై అవుతాయి, ఓన్లీ వైపీలోనే. అంతకన్నా ముందు వైసీ కామన్ ఆపరేషన్స్ అప్లై చేస్తే యూ విల్ గెట్ వైపీ వచ్చేస్తుంది. సో మనకి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ. మరి ప్రొసీజర్ ఏంటి అని అంటే అన్నింటికీ కామన్. సో ప్రొసీజర్లో ఏం చేస్తాం, ఫస్ట్ వైసీ కడతాం, సెకండ్ వన్ ఈజ్ ఆఫ్ వైపీ కడతాం, థర్డ్ వన్ జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఈజ్ వైసీ ప్లస్ వైపీ. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇది మనకి ఓవరాల్గా 4th యూనిట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అండ్ దాంట్లో ఉండే మెథడ్స్ అండ్ దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్. ఈ విధంగా ఫాలో అయితే ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మనం చెప్పుకునే ఒక 4, 5, 6 ఎలా అని కాదు, ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయగలుగుతాం చాలా ఈజీగా. ఓకేనా, వీడియోని చివరిదాకా చూడండి, మీకు అన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడాలజీతో పాటుగా. సో చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనకు ఉంటుంది. సో ఈ విధంగా క్వశ్చన్ని మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్ 4d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. ఈ క్వశ్చన్ మనకు ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ పార్ట్ 2లో ఉంటుంది. యూనిట్ వైజ్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఇంపార్టెంట్ అంటే మేజర్గా అడిగే క్వశ్చన్స్. అయితే అవి చేసుకుంటేనే సరిపోతాయని చాలామంది కామెంట్ సెక్షన్లో పెట్టారు. ఇవి చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చేయండి. చేయగానే నీకు ఏమవుతుందంటే ప్రొసీజర్స్ అన్నీ మనకు వచ్చేస్తున్నప్పుడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం చేయగలుగుతాం. ఇందులో ఉండే ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చామో 25 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ 10 మార్క్స్ అవి బాగా చేయండి, రిమైనింగ్ ఆటోమేటిక్ చేసేయగలుగుతాం ఎప్పుడైతే ఇవి బాగా నీకు అర్థమైపోయింది, రైట్. సో ఈ క్వశ్చన్కి సంబంధించి మరి ఇప్పుడే చెప్పుకున్నాం మనం, రైట్ సైడ్ ఎవరున్నారు, ఎక్స్ టర్మ్ ఎక్స్ క్యూబ్ ఉంది అంటే 4th యూనిట్లో ఫస్ట్ మెథడ్, రైట్. సో ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం వైసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం రాస్తాం, అన్నిటికన్నా ముందు గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ముందు గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసేయాలి. ఏమిచ్చాడు, డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్, రైట్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి ఏంటి ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎమ్ అప్లై చేసేసి ఎమ్ స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. స్ప్లిట్ చేసేసి మిడిల్ టర్మ్ ఎమ్ స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎంత కామన్ తీయొచ్చు, ఎమ్ కామన్ తీయొచ్చు, ఇక్కడ 2 కామన్ తీయొచ్చు. ఎమ్ కామన్ తీస్తే ఎంత ఉంటుంది, ఎమ్ మైనస్ 2, మైనస్ 2 కామన్ తీస్తే ఎమ్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అగైన్ ఎమ్ మైనస్ 2 కామన్ తీయగలను నేను, ఎమ్ మైనస్ 2 మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్ ఇక్కడ మైనస్ 2, ఎమ్ మైనస్ 2. ఓవరాల్గా ఎమ్ వాల్యూ ఏమొచ్చింది మనకి 2, రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ వచ్చాయి, ఎందుకంటే ఐ లేదు. రియల్ నెంబర్స్తో పాటు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఎప్పుడైతే రియల్ అండ్ ఈక్వల్ వచ్చాయో వాట్ ఈజ్ వైసీ ఫార్ములా, C1 ప్లస్ C2x రాసేసి
ఈక్వల్ వస్తే. రియల్ రూట్ ఎంత వచ్చింది 2, ఈక్వల్ రూట్ 2 అనేది వచ్చింది కాబట్టి e to the power 2x. 3 వస్తే ఈ పవర్ 3x అంటే సింపుల్. ఈ విధంగా మనం yc అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో yc కట్స్కి ఏం చేయాలి, yp కట్టాలి. yp చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. yp ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఎంత ఉంది మనకి, x³ బై d² మైనస్ 4d ప్లస్ 4. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి x³ బై దీన్ని ఎలా రాయొచ్చు మనం, d-2 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, d-2 హోల్ స్క్వేర్. ఎందుకంటే 2 వచ్చింది కదా, 2 లోపల పంపిస్తే -2, 2 2లు వచ్చాయి కాబట్టి d². సో ఆటోమేటిక్ నువ్వు మళ్ళీ కొత్తగా అక్కడ మనం ఐడెంటిఫై చేయగలి, ఎక్కడి నుంచి ఆటోమేటిక్గా వచ్చేసింది. సో దీనికి ఇప్పుడు మనం ప్రొసీజర్ అంటే ఆపరేషన్ అని చెప్పుకున్నాం కదా, వైపీలో ఎప్పుడు వైపీ కడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఓకే నేను అక్కడ ఆపరేషన్ అప్లై చేయాలి, ఏం అప్లై చేయాలి అనేది నీకు ముందుగా తెలిసి ఉండాలి. ఎలా అప్లై చేస్తాం, ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఎవరు ఉన్నట్టు, ఎక్స్ ఉన్నట్టు. ఎక్స్ అంటే ఏం చెప్పాను, ఎందుకు 4 ఫార్ములాస్ చెప్పాం. సో 4 ఫార్ములాస్లో ఏదో ఒక దాన్ని మనం యూస్ చేయాలి. ఎలా యూస్ చేస్తామో చూడండి చాలా జాగ్రత్తగా. ఎప్పుడైనా ఈ 4 ఫార్ములాలు యూస్ చేయాలి అని అంటే కాన్స్టెంట్ని కామన్ తీయాలి. డినామినేటర్లో ఎంత ఉన్నాడు కాన్స్టెంట్, -2 కామన్ ఉన్నాడు, -2 ఉన్నాడు కాన్స్టెంట్గా. వాటిని కామన్ తీస్తే 1 - d/2, 1 - d/2. సో దీని అంతటికి ఏముంది, హోల్ స్క్వేర్ ఉంది, సరే మల్టిప్లై చేయండి. -2 × 1 -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 విల్ గెట్స్ క్యాన్సిల్. ఇంకెంత మిగిలింది, d మిగిలింది. సరిపోయింది కదా. ఇప్పుడు పైకి పంపించేసే, అంటే x³ -2² విల్ బికమ్స్ 4. ఇంకెంత మిగిలింది, 1 - d/2 హోల్ స్క్వేర్. దీన్ని ఇప్పుడు పైకి పంపిస్తే మనకేం మిగులుతుంది, ఇక్కడ 1/4 మిగులుతుంది. 1 - d/2 పైకి వెళ్తే ఏమవుతుంది, -2 టిల్ ఐ హ్యావ్ x³. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫార్ములాలో ఉందో చూడు మనకి ఇక్కడ. సిన్స్ మనకు ఫార్ములా రాసుకోవాలి, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా రాసుకొని ఎక్స్పాండ్ చేస్తే వైపీ వచ్చేసినట్టే. 1 - x హోల్ టు ద పవర్ -2, 4th ఫార్ములా. అంటే 2 మైనస్లు ఉంటే ఏం చెప్పుకున్నాం, సేమ్ అంటే ప్లస్లు వస్తాయి అన్నీ కూడా. అలాగే 1 + 2x + 3x² + 4x³ ఇలా రాసుకోవాలి. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే యూ విల్ గెట్ వైపీ. 2 కలిపి రాసేస్తే నీకేమవుతుంది అని అంటే జనరల్ ఈ వైపీని ఇక్కడ వచ్చిన వైసీని రెండింటిని కలిపి రాసుకుంటే నీకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది అని అంటే జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఓకేనా. సో వీడియోని చివరి వరకు చూడండి, అన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. మీకు ఒకసారి చూస్తే క్వశ్చన్ మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మరి మీరు తర్వాత కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. సో మీరు క్లియర్గా వింటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది సొల్యూషన్. రైట్, ఇక్కడ వరకు మీరు ఏంటంటే నోట్ చేసుకోవాలి. ప్రతిదీ మీరు నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు వినేస్తూ ఉంటే గుర్తుంటుంది, బట్ తర్వాత మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నోట్బుక్లో నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. రైట్, ఇక్కడ మనం ఏం చేస్తున్నామని అంటే ఈ ఫార్ములా అప్లై చేసుకొని వైపీ కట్టేస్తూ ఉంటాం. సో దానికన్నా ముందు మనకి అక్కడ ఎంత ఉంది, 1/4 అలానే ఉంది. 1 + 2x, 1 + 2x అంటే ఎంత మనకి, d/2, d/2 అప్లై చేశాను. తర్వాత ప్లస్ 3x² అంటే ఏంటి, d/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4d/2 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్. లాస్ట్లో ఎవరున్నారు మనకి, x³. ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసాం. ఫార్ములా దానికి ఎదురుగా రాసుకోవాలి. మీరు నీట్గా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. రైట్, సో తర్వాత దీన్ని మనం సింప్లిఫై చేసేద్దాం. ఇప్పుడు 1/4, 2 విల్ గెట్స్ క్యాన్సిల్ అంటే d. క్యాపిటల్ D అంటే ఏం చెప్పుకున్నాం, డెరివేటివ్ అని చెప్పాం కదా, డెరివేటివ్ కట్టాలి. చూద్దాం అక్కడ. d²/2² అంటే 4, d³ 2³ అంటే 8. సో అని ఇప్పుడు మల్టిప్లై చేసేయండి. 1/4, 1 × x³ గెట్ x³, d × x³. x³ డెరివేటివ్ ఎంత రాసుకోవాలి. అంటే ఇక్కడ మనకి x³ ఉంది, డెరివేటివ్ అంటే ఎంత, 3x². మళ్ళీ ఇది డెరివేటివ్. ఇన్కేస్ డెరివేటివ్ అంటే డబల్ డెరివేటివ్, d² అంటే దీనికి మళ్ళీ డెరివేటివ్ కడితే 6x, మళ్ళీ డెరివేటివ్ అంటే d³ కడితే 6, లాస్ట్లో d/4 విల్ బికమ్స్ 0 అవుతుంది. ఓకేనా. ఈ విధంగా డెరివేటివ్స్ మనం ముందు రాసుకోవాలి. 1 × x³, డెరివేటివ్ ఆఫ్ x³ ఎంత వచ్చింది, 3x². తర్వాత 3/4 కాన్స్టెంట్, d² అంటే ఎంత, d² అంటే 6x,
4 1s are 4 2s are అంటే 1/2 d క్యూబ్ అంటే 6 d పవర్ 4 ఎంత అయిపోతుంది 0 d పవర్ 4 అంటే ఇంకా అక్కడి నుంచి రాయాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఇంకా టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇంకా అవసరం లేదా ఎక్కడైతే 0 అయిపోతుందో d పవర్ 4 0 d పవర్ 5 0 d పవర్ 6 0 ఇంకా రాయవలసిన అవసరం లేదు మల్టిప్లై చేస్తాం కదా ఆల్రెడీ x క్యూబ్ని మళ్ళీ x క్యూబ్ రాయగలరు సో ఫైనల్గా 1/4 x క్యూబ్ 3x స్క్వేర్ 2 2s are 2 3s are అంటే 3 3s are 9x/2 1s are 3s are అంటే 3 LCM 2 కామన్ తీసేస్తే 2x క్యూబ్ 2 3s are 6x స్క్వేర్ 9x ప్లస్ 2 3s are 6 LCM 2ని ఇక్కడ మల్టిప్లై చేసేద్దాం యూ విల్ గెట్ 1/8 దిస్ ఈస్ కాల్డ్ YP సో ఫైనల్లీ జనరల్ సొల్యూషన్ ఎప్పుడు కూడా ప్రతి క్వశ్చన్కి కూడా జనరల్ సొల్యూషన్ రాయాలి ఏంటి ఫార్ములా అని అంటే y ఈజ్ ఈక్వల్స్ టు YC ప్లస్ YP ఎంత వచ్చింది మనకి YC ఇందాక C1 ప్లస్ C2x e టు ద పవర్ 2x ప్లస్ YP అంటే ఎంత వచ్చింది 1/8 2x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ 9x ప్లస్ 6 సో ఈ విధంగా మనం జనరల్ సొల్యూషన్ చాలా ఈజీగా చేయొచ్చు రైట్ వి విల్ సీ ద నెక్స్ట్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్ ఉండగానే ఏం చేయాలి YC కట్టాలి YP కడుతున్నప్పుడు ఏం చేయాలి కాన్స్టెంట్ కామన్ తీగా నీ ఫార్ములా వస్తుంది ఎక్స్పాండ్ చేసేయడమే చాలా ఈజీగా రైట్ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ విధంగా మనం రైట్ సైడ్ ఎక్స్ అనే టర్మ్ ఉంటే చాలా ఈజీగా 4 ఫార్ములాస్ని యూస్ చేసి సింపుల్ లెందీగా ఉంటుంది ఏదైనా క్వశ్చన్ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది లెందీ ప్రాసెస్ ఉంటుంది మనం చాలా ఈజీగా చేసుకోవాలి అంటే దానికి నేనేం చెప్తున్నాను ప్రొసీజర్ చెప్తున్నాను ఒక ఫార్ములా చెప్తున్నాను అది అప్లై చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది రైట్ మీరు అది ఫాలో అయిపోవాలి ప్రొసీజర్ ఎప్పుడు ఫాలో అయిపోతే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా రైట్ సైడ్ మనకి ఎవరు ఉన్నారు e పవర్ x ఉంది x క్యూబ్ ఉంది cos 2x ఉంది నిన్న చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో e పవర్ x ఉంటే ఏం చేసాము పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు x కోఎఫిషియంట్ అయిపోయింది కదా YP వచ్చినట్టే కదా ఎక్స్ క్యూబ్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం ఎక్స్ క్యూబ్ సేమ్ క్వశ్చన్ అంతా చేసేస్తాం ట్రిగ్నోమెట్రీ ఉంది కాస్ కానీ సైన్ కానీ ఉంటే ఏం చెప్పాం ఇప్పుడు d² ఈజ్ ఈక్వల్స్ టు -a². ఆపరేషన్లు 3 వచ్చాయి కదా 3 వచ్చి ఇండివిజువల్గా కలిసి లాస్ట్లో కలిపేస్తావు ప్లస్ ఉంది కాబట్టి సింపుల్ అనమాట లెంతీగా వస్తుంది 3 పేజీలు రాని 4-5 పేజీలు రాని ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఏమవుతుందంటే ప్రొసీజర్గా మనం వెళ్ళిపోతే ఎన్ని క్వశ్చన్ ఇక్కడ x² ఇచ్చినా చేయగలుగుతాం e పవర్ 2x ఇచ్చినా చేయగలుగుతాం sin 2x 2 3 ఏది ఇచ్చినా కూడా చేయగలుగుతాం ప్రొసీజర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ దానికన్నా ముందు మనం ఏం కట్టాలి YC కట్టాలి కదా ముందు అది ఫైండ్ అవుట్ చేద్దాం సో ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి మనం ఆన్సర్ షీట్లో రాయాలి ఏమిచ్చాడు d² ప్లస్ 4d ప్లస్ 5 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x ప్లస్ x క్యూబ్ ప్లస్ cos 2x అని మనం ముందు రాసుకోవాలి ఓకేనా రాసుకొని ఏం రాస్తాం అక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ కావాలి లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఎందుకు అని అంటే YC కట్టాలి అని అంటే మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ కావాలి ఆక్సిలరీ ఈక్వేషన్ B ఏమని చెప్పుకున్నాం ఆక్సిలరీ ఈక్వేషన్ పేరు f(m) ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాం అంటే f(m) అంటే ఎంత m² ప్లస్ 4m ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 అని రైట్ సో ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఫ్యాక్టర్స్ కదా 5కి వీ డోంట్ హ్యావ్ మల్టిపుల్స్ 5 × 1 ఉంది బికాస్ ప్రైమ్ నెంబర్ కాబట్టి అలాంటప్పుడు ఏంటి ఇప్పుడు వరకు అంటే ఫ్యాక్టర్స్ వచ్చి చాలా ఈజీగా చేస్తాం రాలేదు కాబట్టి అప్పుడు m వాల్యూ ఏమవుతాయి వీ హ్యావ్ ఎ ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ √b² -4ac/2a ఇలాగ అప్లై చేసుకోవాలా సో ఫార్ములాని మనం చాలా నీట్గా అప్లై చేసుకోవాలా బై 2a అప్లై చేస్తే ఏమవుతుంది -b అంటే m కోఎఫిషియంట్ 4 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే 4² -4 ఇంటూ 1 ఇంటూ 5 అవుతుంది బై 2 ఇంటూ 1 -4 ప్లస్ ఆర్ మైనస్ 16 - 20/2 1s are 2 అంటే ఎంత వచ్చింది -4 ప్లస్ ఆర్ మైనస్ ఇది ఎంత అవుతుంది √16లో 4 తీస్తే 2 16లో 20 తీస్తే 2 సో డేట్ ఫోర్ m వాల్యూ ఏమైనట్టు ఫైనల్గా -4 ప్లస్ ఆర్ మైనస్ √4 అంటే 2 మైనస్ ఉంది కాబట్టి i అంటే ఏమవుతుంది 2i బై ఇంకా ఎంత ఉంది మనకి 2 మిగిలింది వీ కెన్ టేక్ 2 యాజ్ కామన్ 2 కామన్ తీస్తే -2 ప్లస్ ఆర్ మైనస్ i/2
2 will gets cancel. So finally m value -2 plus or minus i వచ్చింది. i వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఇమాజినరీ అవుతున్నట్టు. ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. ద రూట్స్ ఆర్ ఇక్కడ రాసుకోవాలి మనం క్లియర్గా. చూసి లెందీగా అనిపించింది, బట్ ప్రొసీజర్ వస్తే మనకి చాలా ఈజీ. ద రూట్స్ ఆర్ ఇమాజినరీ అని చెప్పి మనం క్లియర్గా రాసుకోవాలి. ఎప్పుడైతే రాసుకున్నాం చాలా, అప్పుడు వైసీ వాల్యూ ఏమవుతుంది? వైసీ అంటే ఈ టు ద పవర్, రియల్ పార్ట్ ఎంత ఉంది? -2 అంటే -2 ఇంటూ ఎక్స్ -2. రియల్ పార్ట్కి ఇంటూ ఎక్స్ రాసేయడమే. C1 cos ఇమాజినరీ పార్ట్ i కోఎఫిషియంట్ 1 ఇంటూ ఎక్స్ 1x. C2 కాస్ అయిపోయింది కాబట్టి సైన్, ఫస్ట్ కాస్ అయిపోగానే తర్వాత సైన్ ఎక్స్. ఇది వైసీ అయిపోయింది. ఇక్కడ వర్క్ చేస్తే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ వైపీ కట్టాలి. వైపీ కట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వైపీ అంటే ఏమవుతుంది మనకి? వాట్ ఆర్ ద రైట్ సైడ్ వాల్యూస్ మనకి? e power x plus x cube plus cos 2x by denominator we have d square plus 4d plus 5. డినామినేటర్ని 3 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మూడింటికి స్ప్లిట్ చేసేద్దాం. మూడింటికి స్ప్లిట్ చేసి కేస్ 1 కేస్ 2 కేస్ 3 కట్టేసి 3 కలిపేయడమే. సో అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. అంటే వైపీ వాల్యూ ఏమవుతుంది? యూజువల్లీ మనకి e power x by d square plus 4d plus 5 ఒక ఫస్ట్ కేస్. సెకండ్ వన్ ఈజ్ x cube by d square plus 4d plus 5. నెక్స్ట్ లాస్ట్లో ఎవరు ఉన్నారు? cos 2x by d square plus 4d plus 5. ఈ విధంగా మనం ఇప్పుడు మూడు వైపులు కట్టాలి. ఇప్పుడు అంటే సమ్మన్కి ఎంత పెద్ద అవుతుందో చూడండి, బట్ ఈజీగా చేయొచ్చు. మనం ఎంత పెద్దదైనా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనకి. ఓకేనా? సో ఈ విధంగా 3 వైపుల్ని మనం ఇండివిజువల్గా మీరు నోట్ చేసుకోవాలి. ఇది మీరు నోట్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఏంటంటే అది ఒకసారి అలా రఫ్గా చూసుకుంటే కూడా మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. గుర్తుండిపోతుంది మీకు. ఎక్కువ రోజులు ఎగ్జామ్స్ వరకు మీకు గుర్తు ఉంటుంది అది. రైట్? సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. సో మీకు నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమవుతుంది అంటే ఒక్కొక్క దానికి నేను ఇప్పుడు వైపీ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాను. సో ఎలా చేస్తామో చాలా జాగ్రత్తగా చూడండి. మీకు చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోతూ ఉంటుంది. మీ నోట్స్లో రాసుకుంటే ఇంకా చాలా క్లియర్ ఉంటుంది. రైట్? ఇందులో నేను ఇప్పుడు కేసు 1 నేను ఏం చేస్తాను? ఫస్ట్ 1 ఎవరున్నారు? వీటిని తీసుకుని ఇప్పుడు ఇక్కడ నేను రాయాలి. మనం కన్సిడర్ అని చెప్పి రాసుకోవాలి. ఎగ్జామ్లో మనకి ఈజీగా ఉంటుంది. కన్సిడర్ ఎవరిని కన్సిడర్ చేద్దాం? e power x by d square plus 4d plus 5. వీటిని కన్సిడర్. ఇక్కడ మనకి ఈ ఎక్స్పోనెన్షియల్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను? డినామినేటర్ స్ప్లిట్ చేయాలన్నాం. కానీ రూట్స్ మనకి ఏమొచ్చాయి? ఇక్కడ ఇమేజినరీ వచ్చాయి. ఇమేజినరీ వస్తే స్ప్లిట్ చేయలేము కాబట్టి డైరెక్ట్గా వాట్ విల్ బి ద ఆపరేషన్? పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1. d ప్లేస్లో 1 వేసి అయిపోయింది ఇంకా ఆన్సర్. e power x by 1 square plus 4 into 1 plus 5 అంటే ఫైనల్గా e power x by 1 plus 4 plus 5 అంటే దట్ మీన్స్ e power x by 10 వచ్చింది. ఫస్ట్ పార్ట్ కన్సిడర్ అయిపోయింది, ఇంక దీంతో పని లేదు. అలా మనం ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసేసి 3 కలిపి రాసేసేయడమే. సెకండ్ వన్ నెక్స్ట్ కన్సిడర్ x cube by d square plus 4d plus 5. సో d ఇక్కడ ఎప్పుడైతే ఎక్స్ క్యూబ్ ఉందో ఏం చెప్తాం మనం? కాన్స్టెంట్ కామన్ తీయాలన్నాం కదా ప్రీవియస్ మెథడ్లో. 4th యూనిట్లో ఫస్ట్ మెథడ్ అదే కదా. ఎక్స్ కానీ ఉంటే కాన్స్టెంట్ కామన్ తీయాలి. అంటే ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ బై కాన్స్టెంట్ ఎంత? 5 కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది? ఇంకా d స్క్వేర్ ప్లస్ 4d బై 5 మిగిలింది. దీన్ని సింప్లిఫై చేసుకుంటా వెళ్ళాలి. వెళ్తే మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ పార్ట్ కూడా కన్సిడరేషన్ పార్ట్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. చేద్దాం, దీనికి చేద్దాం. అంటే 1/5 అలా కామన్గా తీసేద్దాం. ఇంకా 1 ప్లస్ d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 న్యూమరేటర్ పార్ట్కి వెళ్తే ఇట్ బికమ్స్ -1. డినామినేటర్ పైకి వెళ్తుంది. ఇంకెవరు మిగిలిపోయారు మనకి? ఎక్స్ క్యూబ్. ఇలాగా చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. రైట్? 1/5 ఎక్స్పాండ్ చేసేద్దాం. 1 + x హోల్ పవర్ -1 ఎక్స్పాన్షన్. ఇందాక 4 ఫార్ములాలు చెప్పాం. ఏంటి? 1 + x హోల్ పవర్ -1 అంటే 1 - x. x అంటే ఎంత? ఇక్కడ d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5. 1 + x స్క్వేర్ 1 - x ప్లస్ x స్క్వేర్ అంటే d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 x స్క్వేర్. నెక్స్ట్
మైనస్ ఆల్టర్నేటివ్ కదా, ప్లస్ మైనస్ డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 హోల్ క్యూబ్. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఫోర్త్ టర్మ్ ఇందాక 0 అయిపోయింది కదా, సో నెక్స్ట్ టైం ఇంకా రాయాల్సిన అవసరం లేదు, అండ్ సో ఆన్ పెట్టేసుకుంటే సరిపోతుంది, టిల్ ఐ హ్యావ్ ఎక్స్ క్యూబ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కొద్ది డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటుంది, మనం ఈజీగా చేసుకోవాలి మనం ఇప్పుడు కూడా. ఇది నెక్స్ట్ దిస్ బై దిస్ అంటే ఏమవుతుంది, డి స్క్వేర్ బై 5 ప్లస్ ఇంటూ మైనస్ 4/5 ఇంటూ డి. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది, బై 5 స్క్వేర్ అంటే 25. ఒక్కొక్క దాన్ని ఎలా చేస్తామో చూడండి. ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, డి పవర్ 4/25. ఇజ్ ఇట్ క్లియర్, రైట్? బి స్క్వేర్ అంటే ఎంత, బి స్క్వేర్ అంటే చూస్తే 4 స్క్వేర్ 16/25 డి స్క్వేర్, రైట్? బి స్క్వేర్ అయిపోయింది. 2ab అంటే ఏమవుతుంది, 2 4s are 8/25 2ab అంటే ఎంత అవుతుంది, డి క్యూబ్, రైట్? సో ఈ విధంగా మనం నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఏ క్యూబ్ అంటే డి పవర్ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ మైనస్, ఏ క్యూబ్ అంటే ఎంత అవుతుంది, డి పవర్ 6/5 క్యూబ్ అంటే 125 ఏ క్యూబ్ రాస్తాం. బి క్యూబ్ అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ బి క్యూబ్ అంటే వీడు 4 క్యూబ్ ఎంత 64, బి క్యూబ్ అంటే డి క్యూబ్, 5 క్యూబ్ అంటే 125. అర్థమవుతుంది కదా, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ప్లస్ 3a స్క్వేర్ బి, ముందు ప్లస్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోతుంది. 3a స్క్వేర్ బి అంటే 3 4s are 12, ఏ స్క్వేర్ అంటే ఇది ఎంత అవుతుంది 4 5 అంటే డి పవర్ 5/1 క్యూబ్ అంటే 125. క్లియర్? చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మైనస్ 3ab స్క్వేర్ అంటే బి స్క్వేర్ అంటే 16 3s are 64 అక్కడికి అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ రాసుకుందాం కావాలంటే మనం 3a అంటే డి స్క్వేర్, బి స్క్వేర్ అని అంటే 4 స్క్వేర్ వచ్చి 16 డి స్క్వేర్. ఇది మనకు ఓవరాల్గా వచ్చింది. ఓకే, రైట్? ఇక్కడ 48 డి పవర్ 4/125, ఎందుకంటే 5 క్యూబ్ ప్రతిదానికి ఉంటుంది కదా. సో ఈ విధంగా మనం ఎక్స్పాన్షన్ చేసుకున్నాము. సో ఈజీగా మనకు ఫార్ములాస్తో, ఆల్జిబ్రిక్ ఫార్ములాస్తో చేసుకోవాలి. ఇప్పుడు 1/5 ఒక్కొక్క దానికి మల్టిప్లై చేసేస్తే ఈ వైపు అయిపోయినట్టే. 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ లాస్ట్లో ఉండే ఎక్స్ క్యూబ్తో మల్టిప్లై చేస్తాం. తర్వాత 1/5 కాన్స్టెంట్. డి స్క్వేర్ అంటే ఏంటి మీనింగ్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఫస్ట్ డెరివేటివ్ ఎంత 3x స్క్వేర్ అంటే ఇది డి, సెకండ్ ఇది 6xకి 6కి 0, రైట్? ఇది డి స్క్వేర్, ఇది డి క్యూబ్, ఇది డి పవర్ 4. ఈ విధంగా మనం ఆ డీలు అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో డి స్క్వేర్ నాకు ఎంత వచ్చింది, ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ 6x అంటే అది ఇక్కడ రాసేయడం అంతే, సింపుల్. తర్వాత 4/5 డి అంటే ఫస్ట్ డెరివేటివ్ 3x స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ డి పవర్ 4 అంటే 0 కదా, డి పవర్ 4 0 అంటే 5 0 6 0 7 0 అన్ని జీరోలు వస్తాయి. తర్వాత 16/25 డి స్క్వేర్ అంటే ఎంత వచ్చింది 6x. తర్వాత 8/25 డి క్యూబ్ అంటే ఎంత వచ్చింది 6. తర్వాత డి పవర్ 6 0, డి క్యూబ్ అంటే 64/125, డి క్యూబ్ అంటే 6, డి పవర్ 5 0 4 0 రిమైనింగ్ అన్ని జీరోలు వచ్చేస్తాయి, రైట్? సో ఈ విధంగా మనం ఏంటి సెకండ్ దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్కి చేయాలి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని సో లాస్ట్లో ఏంటి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఫస్ట్ దాన్ని ఈ పవర్ x/10 వచ్చింది. అలాగే ఇక్కడ ఈ వాల్యూ లాస్ట్లో మనకు వచ్చింది. అండ్ థర్డ్ వన్ మనకి ఏంటి అనేది చూద్దాం. థర్డ్ వన్ ఏంటి, cos 2x ఉంది. ఇప్పుడు దాన్ని కన్సిడర్ చేయాలి. ఈ మూడింటిని మనం ఒక దగ్గర అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా వైపీ వచ్చినట్టు. జస్ట్ సచ్ ఎ బిగ్ క్వశ్చన్ కానీ మనం ఈజీగా ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ చేయగలుగుతున్నాం అనమాట. కన్సిడర్ వాట్ విల్ బి ద థర్డ్ పార్ట్, cos 2x by d square plus 4d plus 5. సో కాస్ ట్రిగ్నోమెట్రీ కాస్ కానీ సైన్ కానీ ఉంటే ఏం చెప్పాను నేను, పుట్ d square is equals to మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది -4. అప్లై చేసే డేట్ 4 cos 2x by -4 plus 4d plus 5 అంటే cos 2x by 4d plus 1.
5 మైనస్ 4. అలాగే డినామినేటర్లో డి వచ్చింది. డి వచ్చినప్పుడు ట్రిగ్నోమెట్రీకి ఏం చేయాలని రేషనలైజ్ చేయాలన్నాం. అంటే ఏమవుతుంది, cos 2x బై 4d ప్లస్ 1 రేషనలైజ్ చేస్తే 4d మైనస్ 1 4d మైనస్ 1 cos 2x 4d minus 1 by a plus b into a minus b 16d square minus 1. ఇప్పుడు d స్క్వేర్ వచ్చింది కదా, మళ్ళీ x కోఎఫిషియంట్ వేసాడు మే. 4d ఇంటూ కాస్ అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి 4d ఇంటూ కాస్ అంటే, సో సింపుల్గా మనం ఏం రాయొచ్చు, ప్రోడక్ట్ చేసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇక్కడ మనం రాసుకోగలుగుతాం చాలా ఈజీగా. సో 4 డెరివేటివ్ ఆఫ్ కాస్ 2x మైనస్ సైన్ 2x ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ కాస్ 2x అంటే కాస్ 2x 16 d స్క్వేర్లు ఎంత వేయాలన్నా 4 మైనస్ 1. సో ఫైనల్గా ఆన్సర్ ఈజ్ మల్టిప్లై చేయగానే 4 2s are 8 మైనస్ 8 సైన్ 2x మైనస్ కాస్ 2x by 16 4s are 64 minus and minus 1. So that's what minus 8 sin 2x minus cos 2x by minus 65. ఇది ఓవరాల్గా మనకి ఏమొచ్చింది, జనరల్ సొల్యూషన్. అంటే ఏం చేయాలి, y is equals to yc ప్లస్ yp రాసేయాలి. అంటే ఇందాక yc వచ్చింది కదా స్టార్టింగ్లో మనకి -2 ప్లస్ ఆర్ మైనస్ i. అలాగే yp అంటే ఎవరిది, ఇక్కడ e పవర్ x బై 10, అలాగే ఈ టర్మ్ అలాగే ఈ టర్మ్ 3 కలిపి రాసుకుంటే యూ విల్ గెట్ yp. సచ్ ఎ బిగ్ క్వశ్చన్. మీరు ఈజీగా ఏవైతే ఆపరేషన్స్ చాలా జాగ్రత్తగా రాస్తున్నాం అవి మీరు జాగ్రత్తగా రాసుకోవాలి, నోట్ చేసుకోండి క్వశ్చన్. సో మీకు సొల్యూషన్ అనేది క్లియర్గా నోట్స్లో ఉంటే మీకు ఆ పక్కనే ఫార్ములాస్ ఆపరేషన్స్ అవి రాస్తూ ఉంటున్నాం. ఇలాగ ఇవన్నీ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. రైట్, నౌ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్ ఎవరున్నారు, 8 ఇంటూ ఈ పవర్ 3x ప్రోడక్ట్లో ఉంది. మనకి ఇక్కడ మధ్యలో ప్రోడక్ట్ ఉంది కాబట్టి ప్లస్ ఉంటే సపరేట్గా చేసేవాళ్ళని, ప్లస్ ఉంటే ఈ పవర్ ఎక్స్ ఉంటే డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్, సైన్ ఉంది కాబట్టి డి స్క్వేర్ ప్లేస్లో, బట్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ విచ్ కమ్స్ అండర్ మెథడ్ నెంబర్ 2. మరి ఇలా ఎప్పుడైనా ఏం చెప్పాను, మెథడ్ నెంబర్ 2 అంటే ఈ పవర్ ఎక్స్తో పాటుగా ప్రోడక్ట్లో ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే ఆపరేషన్ పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు డి ప్లస్ ఏ. పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు అంటే డి ఈజ్ ఈక్వల్స్ టు డి ప్లస్ ఏ అంటే ఎవరు, ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. అంటే డి ప్లేస్లో డి ప్లస్ 1 అప్లై చేసేస్తే సరిపోతుంది. ఓకేనా, చాలా జాగ్రత్తగా మనం ఆపరేషన్ అప్లై చేయాలి ఎప్పుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ సైడ్ ఎవరు ఉండాలి, ఎక్స్పోనెన్షియల్తో పాటు సమ్ ఏదైనా ట్రిగ్నోమెట్రీ ఏ ఫంక్షన్ అయినా ఉండొచ్చు. ఏ అంటే వీడు. ఓకేనా, డి ప్లేస్లో ఎంత వేయాలి మనం, ఇక్కడ డి ప్లేస్లో క్యాపిటల్ డి ఎక్కడైతే ఉందో అక్కడ ఏం వేయాలి, డి ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్ 3, డి ప్లస్ 3 వేసేయడం ఆన్సర్ వచ్చేస్తుంది. దానికన్నా ముందు వైసీ కామన్ కదా మనం కట్టడం. ఫస్ట్ వాడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్ ఇచ్చాడు, ఆపరేటర్ ఫామ్ రాద్దాం. ఏంటి, ఆపరేటర్ ఫామ్ అని రాసుకోవాలి మనం. ఆపరేటర్ ఫామ్ ఆఫ్ గివెన్ డిఈ అంటే ఏం రాస్తాం, డి స్క్వేర్ తర్వాత ఎంత ఉంది -6d ప్లస్ 13 ఉంది. అన్నిట్లో y కామన్గా ఉంది కదా, y 8 ఈ పవర్ 3x సైన్ 2x. సో ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు పక్కాగా వచ్చే క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో. సో లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి. ఏమవుతుంది, ఆక్సిలరీ ఈక్వేషన్ ఎప్పుడు కూడా f ఆఫ్ m అప్లై చేసే m² - 6m + 13. Obviously by seeing the question we can't find out the roots. డైరెక్ట్గా బై యాజ్ స్ప్లిట్టింగ్ టర్మ్ చేయలేము కాబట్టి ఫార్ములా అప్లై చేసేద్దాం. -b ప్లస్ ఆర్ మైనస్ b² - 4ac బై 2a. -b అంటే -6 ప్లస్ ఆర్ మైనస్ b² 6² 36, 4 ఇంటూ a అంటే 1, c అంటే 13 బై 2 ఇంటూ 1. 6 ప్లస్ ఆర్ మైనస్ 36, ఇక్కడ వచ్చి 40 - 52 బై 2 1s are 2. 6 ప్లస్ ఆర్ మైనస్ ఎంత అవుతుంది, -16. -16 అంటే వీ హ్యావ్ 4 కదా, 6 ప్లస్ ఆర్ మైనస్ 4 అంటే 2i బై 2. 2 కామన్ తీసేస్తే 3 ప్లస్ ఆర్ మైనస్ 2i. ఎప్పుడైతే రూట్స్ మనకి ఏమొచ్చాయి, ఇప్పుడు ఇక్కడ రాసేయాలి ఒక స్టేట్మెంట్. ఏం రాస్తాం, ద రూట్స్ ఆర్ ఇమాజినరీ
ద రూట్స్ ఆర్ ఇమాజినరీ వచ్చాయి కాబట్టి వాట్ ఈస్ YC ఫార్ములా? YC రియల్ పార్ట్ ఈస్ 3 కాబట్టి ఏం రాస్తాం? e⁻3x C1 cos ఇమాజినరీ పార్ట్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి సింపుల్గా మనం 2 రాస్తే చాలు, I కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ sin 2x 5 మార్క్స్ అయిపోయింది, హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయింది. YPని ఎలా చేస్తాం? 8e3x sin 2x బై ఇక్కడ డినామినేటర్లు ఎంత ఉంది మనకి? d² మైనస్ 6d ప్లస్ 13. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఆపరేషన్ ఏంటి? ఎక్స్పోనెన్షియల్తో పాటు ఏదైనా ట్రిగ్నోమెట్రీ ఉంటే ఏం చేయాలి మనం? పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు d ప్లస్ a ఏంటి? ఎక్స్ కోఎఫిషియంట్ 3 అప్లై చేసేసి 8e3x sin 2x d ప్లస్లో ఎంత వేయాలి? d ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 6 d ప్లస్ 3 ప్లస్ 13. అంటే ఇక్కడ 8e3x రాసుకుంటాం 1 sin 2x ఇక్కడ రాస్తూ ఉంటాం అనమాట. ఆపరేషన్ దీనికి మాత్రమే, దీని బదులుగా అప్లై చేస్తాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a² ప్లస్ 9 ప్లస్ 6d మైనస్ 6d 6 3s are 18 ప్లస్ 13. అంటే 8e3x బై దిస్ విల్ గెట్స్ క్యాన్సెల్. ఇంకెంత మిగిలింది మనకి? ఇక్కడ వచ్చేసి 22 అంటే 4 మిగిలింది. సో టిల్ వీ హ్యావ్ sin 2x. ఓన్లీ సైన్ ఉంటే ఏం చెప్పాం? పుట్ d² ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a². అలాగే ఆపరేషన్ ఈజీగా చేసుకోవడమే. d² ఈజ్ ఈక్వల్ మైనస్ a అంటే ఎంత? ఎక్స్ కోఎఫిషియంట్ 2² అంటే 4 మైనస్ 4 ప్లస్ 4 విల్ బికమ్స్ 0. అంటే 0 అవుతున్నప్పుడు ఏం ఫార్ములా చెప్పుకున్నాం? మైనస్ x/2 a అంటే 2 ప్రీవియస్ సమ్లో చెప్పుకున్నాం. సైన్ ఉంది కాబట్టి cos 2x. కావాలంటే ఇక్కడ నేను ఫార్ములా రాస్తాను. 1/d² ప్లస్ a² sin ax ఉంటే మైనస్ x/2a cos ax అన్నమాట. మైనస్ x/2 అది రాసుకున్నాం. సో ఫైనల్గా 2 2s are 4 1s are 4 2s are మైనస్ 2x e3x cos 2x. ఇది దేని వాల్యూ మనకి? YP. ఫైనల్గా జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్స్ టు YC ప్లస్ YP. ఇందాక YC వచ్చింది కదా మనకి పైన, అలాగే ఇక్కడ మనకి YP వచ్చింది కదా, రెండు కలిపి రాసేస్తే ఈజీగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇవి మనకి 4th యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ పార్ట్లో. నెక్స్ట్ పార్ట్లో మనం రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీకు పార్ట్ 2లో ఇందాక చెప్పాను కదా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన సొల్యూషన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు, రైట్? సో దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ఫస్ట్ టైం, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే మేము దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటాం, రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.